Now, let us coming to the point. Now we are going to learn some points about fire. First point is, what is fire? And the second point is, what are the types of fires? And the third point is, what are the methods to extinguish the... We are going to know about all these types of fires. Okay? Am I audible to you? Yes, is it visible to you? Board is visible to you? What are those three elements? Oxygen, what are those three elements? Oxygen, చెప్పండి సార్ చెప్పారు కదా, హీట్ అండ్ కంబస్టిబుల్. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది ఇట్ హాస్ 3 sides. ఓకే, ఒక్కొక్క సైడ్ లో ఏ ఎలిమెంట్ లేకపోయినా కూడా మనం ఒక లేయర్ ఏర్పడి మంట వీళ్ళకి దగ్గర రాకోకుండా అలాగా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఇది అన్ని మూలకి వెళ్ళిపోతుంది. అంటే ఆక్సిజన్ అందుకోకుండా మొత్తం ఒక బ్లాంకెట్ లాగా ఆయిల్ మీద పడుతుంది, తద్వారా ఫైర్ కంట్రోల్కి వస్తుంది. బ్రదర్ ఇంకా దానికి ఆక్సిజన్ కట్ చేయాలి మనం. ఆరిపోయింది చూసారా, ఏం చేస్తాం, ఆక్సిజన్ కట్ చేస్తాం. చూసారా, ఇలాగ మన ఇంట్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు పేలదు, అది అసలు భయపడే అవసరం లేదు. ఇందా చెప్పే కదా ఎప్పుడు వెళ్తుంది అది, గ్యాస్ బండ మంటల్లో ఉన్నప్పుడు అప్పుడు ఇక ఉంది కదా, భయపడే అవసరం లేదు, అలా రెగ్యులర్ కట్టేయచ్చు. ఇదిగో ఆ టెక్నిక్ మీకు రాదులేని కానీ ట్రై చేయొద్దు, లేదు అందుబాటులో దొరకడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే నీళ్ళు అలా కొట్టేయండి. ఫస్ట్ ఎప్పుడైనా ఇలాంటి యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఆ తర్వాత మీరు ఇక చూడండి, ఒకసారి బకెట్తో చూడండి, ఇంట్లో బకెట్ ఉన్నా కానీ ఇలా చేయాలి. ఆరిపోయింది సారా, ఎవరైనా ట్రై చేయండి. Now, let us coming to the point. Now we are going to learn some points about fire. First point is, what is fire? And the second point is, what are the types of fires? And the third point is, what are the methods to extinguish the... We are going to know about all these types of fires. Okay? Am I audible to you? Yes, is it visible to you? Board is visible to you? What are those three elements? Oxygen, what are those three elements? Oxygen, చెప్పండి సార్ చెప్పారు కదా, హీట్ అండ్ కంబస్టిబుల్. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది ఇట్ హాస్ 3 sides. ఓకే, ఒక్కొక్క సైడ్ లో ఏ ఎలిమెంట్ లేకపోయినా కూడా మనం